ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఇంగ్లీష్లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు అడుగుతున్నామా, ఇప్పుడుకు సంబంధించినటువంటి పనుల గురించి అడుగుతున్నామా, లేదా గడిచిపోయినటువంటి పనుల గురించి అడుగుతున్నామా, లేదా ఫ్యూచర్ లో పనుల గురించి అడుగుతున్నామా, ఇది మనం గమనించండి. అంటే ప్రస్తుతము పనుల గురించి అడుగుతున్నామా, లేదా గతంలోని పనుల గురించి అడుగుతున్నామా, లేదా ఫ్యూచర్ లోని పనుల గురించి అడుగుతున్నామా. మొదట మనం మాట్లాడుకుందాం అనుకోండి. మన ఇంట్లో జనరల్ గా ఫాదర్ వాళ్ళ సన్ అడుగుతున్నారు అనుకోండి, నీవు వెళ్తావా, ఇది ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి డూ యూ గో. సో ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం మాట్లాడుకోవచ్చు. నీవు వెళ్తావా, డూ యూ గో. ఎప్పుడు కూడా డూ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, డూ యూ గో. సో ఈ క్వశ్చన్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రెండవది ఏంటంటే WH క్వశ్చన్స్ అని ఉంటాయి. సో కొన్నిటికి జవాబు ఎస్ కానీ నో కానీ వస్తుంది, కొన్నిటికి మనం ఆ ప్రశ్నకు మనం జవాబు చెప్పవలసి ఉంటుంది. WH క్వశ్చన్స్ అంటే ఇది WH తోని మొదలవుతుంది. డూ యూ గో అనేది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నీవు వెళ్తావా అంటే అప్పుడు అబ్బాయి ఏం చెప్తాడు, అతడు వెళ్తాను లేకుంటే వెళ్ళడు అని చెప్తాడు. వాళ్ళు నేను వెళ్తాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏమడుగుతారు, నీవు ఎప్పుడు వెళ్తావు, నీవు ఎప్పుడు వెళ్తావు అంటే వెన్ డూ యూ గో. దీనికే మనం ఏంటంటే వెన్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే మళ్ళీ ఏమడుగుతారు, నీవు ఎక్కడికి వెళ్తావు, వేర్ డూ యూ గో, వేర్ డూ యూ గో. అలాగే మళ్ళీ ఏమడుగుతారు, నీవు ఎలా వెళ్తావు, హౌ డూ యూ గో అంటే బస్సులో వెళ్తావా, ట్రైన్లో వెళ్తావా, లేదా నడిచి వెళ్తాడా. సో తర్వాత ఏమడుగుతారు, నీవు ఎందుకు వెళ్తావు, వై డూ యూ గో. అంటే ఇది మనం ప్రస్తుతము మనం మాట్లాడుతున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను మనం బాగా ఉపయోగించవచ్చు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అప్పుడు మనం డూ కానీ డస్ కానీ వాడతాము. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, డూ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, డస్ అనేది కూడా ఎప్పుడు ఉపయోగించాలి. అలాగే నీవు చదువుతావా, డూ యూ రీడ్. ఎక్కువగా మనం ఇళ్లలో పేరెంట్స్ అడిగేటువంటి ప్రశ్న, నీవు చదువుతావా, డూ యూ రీడ్. వాళ్ళు చదువుతాను అన్నారు అనుకోండి, నీవు ఏమి చదువుతావు, వాట్ డూ యూ రీడ్, వాట్ డూ యూ రీడ్. లేదా నేను చదవను అన్నారు అనుకోండి, అప్పుడు ఏమడుగుతారు ఇమ్మీడియట్ గా, నీవు ఎప్పుడు చదువుతావు, వెన్ డూ యూ రీడ్. సో ఇలా ఎలా చదువుతావు, హౌ డూ యూ రీడ్. సో ఈ రకంగా మనం డూతోని అలాగే WH క్వశ్చన్స్ మనం కూడా ఫామ్ చేయొచ్చు. ఇంతకుముందు మనం నీవు అని అడిగాము. సో ఇదే మనం అతడి గురించి కూడా అడగచ్చు. అతడు వెళ్తాడా, డస్ హీ గో. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా డూ అనేది మనకు ఐ, తర్వాత వి, తర్వాత యు, తర్వాత దే. సో సో ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకు డూ అనేది ఉపయోగిస్తాము. అదే డస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్స్ అప్పుడు హీ, షీ, ఇట్. సో ఇది వచ్చినప్పుడు మనం డస్ అనేది ఉపయోగిస్తాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అతడు వెళ్తాడా అని అడిగాం అనుకోండి, డూ హీ గో అనకూడదు, డస్ హీ గో. అతడు ఎక్కడికి వెళ్తాడు, వేర్ డస్ హీ గో. అలాగే అతడు ఎప్పుడు వెళ్తాడు, వెన్ డస్ హీ గో. అతడు ఎలా వెళ్తాడు, హౌ డస్ హీ గో. అతడు ఎందుకు వెళ్తాడు, వై డస్ హీ గో. ఇలా చేయొచ్చు. లేదా అతడు చదువుతాడా అని మనం అడిగాం అనుకోండి, అంటే మనం ఒక ఫ్రెండ్ గురించి మనం అడుగుతున్నాం అనుకోండి, ఇంట్లో పేరెంట్ వాళ్ళ అబ్బాయితో, అతడు చదువుతాడా, డస్ హీ రీడ్. అతడు ఏమి చదువుతాడు, వాట్ డస్ హీ రీడ్. సో ఇవి మనం డూ డస్ వచ్చినప్పుడు మనం ప్రస్తుతము మాట్లాడుతూ ఉన్నాము. అంటే మనం వర్తమాన కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కువగా డూ డస్ ఉపయోగించవచ్చు. మనం క్వశ్చన్స్ వేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే చాలా వరకు ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్నప్పుడు మనం తడబడుతూ ఉంటాం. క్వశ్చన్ మామూలు సెంటెన్స్నే క్వశ్చన్ రూపంలో అడుగుతాం, ఇగో అలా క్వశ్చన్లు అడుగుతాం. అలా అడగకుండా సో మనం ఈ డూ డస్లను కనుక ఉపయోగించినట్లయితే మనకు ఇంగ్లీషులో మనం బాగా మాట్లాడగలుగుతాము. అలానే మనం గడిచిపోయినటువంటి పనిని గురించి మనం మాట్లాడాలి అనుకోండి, అంటే ఇంట్లో మనం ఫాదర్ వచ్చి వాళ్ళ సన్తోని ఒక పని ఆల్రెడీ చెప్పాడు అనుకోండి, అతడు ఆ పని చేశాడా లేదా అని కనుక్కోవడానికి మనం ఎలాంటి
ఎలా క్వశ్చన్స్ వేయాలి అనేది చూడండి ఇక్కడ. అంటే ఇది మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, అంటే గతం గురించి మాట్లాడుతున్నాము. నీవు వెళ్ళావా అంటే ఇది ఆల్రెడీ అతను వెళ్ళమని చెప్పాడు, ఆ ఫాదర్ సన్ అడుగుతున్నాడు నీవు వెళ్ళావా, డిడ్ యూ గో. కాబట్టి డిడ్ అనేది మనం ఈ పాస్ట్కి సంబంధించినటువంటి పనుల గురించి మనం అడగాలి. డిడ్ యూ గో, నీవు వెళ్ళావా. నీవు ఎక్కడికి వెళ్ళావు, అతను వెళ్ళాను అని చెప్పాడు అనుకోండి. వెళ్ళాను అని చెప్పినప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళావు, వేర్ డిడ్ యూ గో. అలానే నీవు ఎందుకు వెళ్ళావు, వై డిడ్ యూ గో. నీవు అక్కడికి ఎందుకు వెళ్ళావు, వేర్ డిడ్ యూ గో దే, వై డిడ్ యూ గో దేర్. అలాగే నీవు ఎలా వెళ్ళావు, హౌ డిడ్ యూ గో. నీవు ఎవరిని కలిసావు, హూమ్ డిడ్ యూ మీట్. అంటే ఈ డిడ్ యూ గో అనేది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. డిడ్ యూ గో అంటే ఏమడుగుతారు, ఎస్ కానీ నో కానీ చెప్తారు. సో కానీ ఈ వీటికి ఏంటంటే వేర్ డిడ్ యూ గో, నీవు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, లేదా నేను మీరు చెప్పినటువంటి షాప్కి వెళ్ళాను. వై డిడ్ యూ గో, ఎందుకు వెళ్ళావు అంటే బుక్ కొనుక్కు రావడానికి వెళ్ళాను అన్నారు అనుకోండి. నీవు ఎలా వెళ్ళావు అంటే నేను మామూలుగా బైక్ తీసుకొని వెళ్ళాను. అలాగే నీవు ఎవరిని కలిసావు, సో నేను అక్కడ నా స్నేహితుడిని కలిశాను. సో ఇలా మీరు క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇది గడిచిపోయినటువంటి పనిని గురించి. డిడ్ యూ రీడ్, నీవు చదివావా అంటే ఆల్రెడీ చదవమని చెప్పి ఉంటారు. ఇప్పుడు మనం అడుగుతున్నాం, నీకు ఇది చదవమని చెప్పాను కదా, డిడ్ యూ రీడ్, నీవు చదివావా. వాట్ డిడ్ యూ రీడ్, నీవు ఏమి చదివావు అంటే ఏం చదివావు, మ్యాథ్సా, సైన్సా, లేకుంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఏ పార్ట్ చదివావు. అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాట్ డిడ్ యూ రీడ్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే మనం ఫ్యూచర్ గురించి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలనుకోండి. ఫ్యూచర్ అంటే ఏంటి, మనకు భవిష్యత్తు లేకుంటే జరగబోయేటటువంటి కాలము. ఏదైనా ఒక పని ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో జరగబోయే కాలంలో దాని గురించి చెప్పేటప్పుడు మనం డూ డిడ్ కాకుండా మనం విల్ అనేది వాడతాం. ఇక్కడ ఏం వాడతామంటే ఈ క్వశ్చన్ అనేది విల్తో స్టార్ట్ చేస్తాము. సో నీవు రేపు వెళ్తావా, ఇప్పుడు నీవు ఇవాళ సాయంత్రం వెళ్తావా, రేపు వెళ్తావా, ఎల్లుండి వెళ్తావా, ఇలాంటివన్నీ కూడా మనకు ఫ్యూచర్కి సంబంధించింది. అందువల్ల ఈ ప్రశ్న విల్తో స్టార్ట్ అయింది. విల్ యూ గో టుమారో, ఇది కూడా ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అప్పుడు ఏమని చెప్తాడు అతడు, నేను రేపు వెళ్తాను, రేపు వెళ్ళను, ఎస్ ఆర్ నో అని చెప్తాడు. నీవు రేపు ఎక్కడికి వెళ్తావు, వేర్ విల్ యూ గో టుమారో. నీవు రేపు ఎందుకు వెళ్తావు, వై విల్ యూ గో టుమారో. నీవు రేపు ఎలా వెళ్తావు, హౌ విల్ యూ గో టుమారో. నీవు రేపు ఎప్పుడు వెళ్తావు, వెన్ విల్ యూ గో టుమారో. అంటే ఇక్కడ వేసేటటువంటి ప్రశ్నలన్నీ కూడా భవిష్యత్తులో జరిగేటటువంటి ఒక పని గురించి మనం క్వశ్చన్స్ వేస్తున్నాము. ఎప్పుడైతే ఇక్కడ మన క్వశ్చన్స్లో విల్ అని వచ్చిందో ఆటోమేటికల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది భవిష్యత్తులో జరగబోయే కాలంలో ఉండేటటువంటి పనిని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ దీంట్లో మనం డూ అదేవిధంగా డస్తోని మనం క్వశ్చన్ మొదలైంది అంటే ఇది మనకు ప్రెజెంట్ సంబంధించినటువంటి పనుల గురించి అడుగుతున్నట్టు. డిడ్తోని క్వశ్చన్ మొదలైంది అంటే ఇది పాస్ట్కు సంబంధించినటువంటి ఒక పని, అంటే గడిచిపోయినటువంటి కాలంలో జరిగినటువంటి పని. అలాగే మనకు విల్తోని క్వశ్చన్ ఉంది అంటే ఇది మనకు ఫ్యూచర్కు సంబంధించినటువంటిది. కాబట్టి మీరు ఈ 3 క్వశ్చన్స్ వేసేటప్పుడు ఒకటి గమనించవలసింది ఏంటంటే మీరు ఇక్కడ లెటస్ సే నేను డూ యూ గో, అలాగే డస్ లెటస్ సే షీ అని పెడుతున్నాను. డస్ షీ గో, డిడ్ యూ గో, అలా విల్ యూ గో ఇలా ఉందనుకోండి, విల్ యూ గో. ఇక్కడ మాత్రమే మీకు వేరియేషన్ ఉంది ప్రజెంట్ టెన్స్లోనే, డూ అనేది డస్ అనేది. అదే మీరు పాస్ట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో మనం సింపుల్గా అడిగేటప్పుడు ఇక్కడ మనకు అన్నిటికీ కూడా డిడ్ కానీ విల్ కానీ వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ విల్ కానీ వాడేటప్పుడు ఇక్కడ ఎప్పుడూ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపము మాత్రమే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మీరు డూ వాడినా, డస్ వాడినా, డిడ్ వాడినా, విల్ వాడినా వెర్బ్ యొక్క మొదటి రూపము లేదా రూట్ ఫామ్ లేదా బేస్ ఫామ్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయండి అంటే మీరు
ఇదే రకంగా ఒక వెర్బ్ తీసుకోండి. సో ఒక వేరొక వెర్బ్ తీసుకొని లెట్ అస్ సే మీరు ప్లే అనేటటువంటి వెర్బ్ తీసుకున్నారు అనుకోండి. సో ఇలానే మీరు క్వశ్చన్స్ అన్ని ఫామ్ చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అంటే ఇంత ముందులాగా డూ యూ ప్లే, వెన్ డూ యూ ప్లే, వేర్ డూ యూ ప్లే, హౌ డూ యూ ప్లే, అలా ఇలా మీరు క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫామ్ చేయొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. వెర్బ్ యొక్క మొదటి రూపం V1 తీసుకొని ఇలానే క్వశ్చన్స్ ఫామ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి ఇంగ్లీష్లో ఎలా ప్రశ్నలు అడగాలి అనేటటువంటి అంశం మీద ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని వచ్చి V4 వస్తుంది. అది మనకు తెలుసు. V4 అంటే ఏంటి? V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపల్, అంటే V1 ప్లస్ ఇంగ్. వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే V4 వస్తుంది. V4 ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి ప్రశ్నలు అడిగేటప్పుడు యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని మనకు ముందుగా మనం ఉపయోగిస్తాము. సో యామ్, ఆర్, ఈజ్, ఆర్ ఇది వచ్చిన తర్వాత మనం సబ్జెక్ట్ రాసి ప్లస్ మనం ఈ V4 అనేది ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. నెంబర్ 1, ఆర్ యు గోయింగ్? నీవు వెళ్తూ ఉన్నావా? అంటే ప్రస్తుతము ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనిని గురించి మనం ప్రశ్నించినప్పుడు మనం యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని మొదటగా ఉపయోగించాలి. సో యామ్ అనేది మన సబ్జెక్ట్ ఐకి వస్తుంది. ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్ కు వస్తుంది. అంటే హీ, షీ, ఇట్. సో ఈ మూడింటికి వస్తుంది. ఆర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ కు వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ లో వి అండ్ థర్డ్ పర్సన్ లో దే. సో ఈ ఫార్మాట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఎలాంటి ప్రశ్న అయినా మనం ఈజీగా అడగవచ్చు. ఆర్ యు గోయింగ్? నీవు వెళ్తూ ఉన్నావా? వేర్ ఆర్ యు గోయింగ్? ఇది మనం ఆర్ యు గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉన్నావా అంటే నేను వెళ్తూ ఉన్నాను అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం అడుగుతాం? వేర్ ఆర్ యు గోయింగ్? నీవు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? సో ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రెండవది WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఎప్పుడైతే మనం ఈ హెల్పింగ్ వర్బ్ ముందుగా వాడుతూ ఉన్నామో ఇక్కడ అలాంటివన్నిటికీ కూడా జవాబు ఎస్ కానీ నో కానీ ఉంటుంది. WH క్వశ్చన్స్ అంటే వేర్ కానీ, వెన్ కానీ, వాట్ కానీ, హూ కానీ మనం ఉపయోగించినప్పుడు వీటిని WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. సో ఆర్ యు గోయింగ్ అంటే నీవు వెళ్తూ ఉన్నావా? వేర్ ఆర్ యు గోయింగ్? నీవు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? అలానే మీకు ఇక్కడ సబ్జెక్ట్ హీ వచ్చినప్పుడు ఇక్కడ మొదటగా ఈజ్ వచ్చింది. హీ అనేది ఏకవచనం కాబట్టి ఈజ్ హీ గోయింగ్? అతడు వెళ్తూ ఉన్నాడా? వేర్ ఈజ్ హీ గోయింగ్? అతడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? సో ఇలా మనం అన్ని సబ్జెక్టులకు కూడా మనం చెప్పచ్చు. ఈజ్ షీ గోయింగ్? ఆమె వెళ్తూ ఉందా? వేర్ ఈజ్ షీ గోయింగ్? ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది? సో ఇలా మనం చెప్పచ్చు. అలానే ఆర్ దే గోయింగ్? వాళ్ళు వెళ్తూ ఉన్నారా? వేర్ ఆర్ దే గోయింగ్? వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? అలానే ఇక్కడ ఇంకొకటి చూడండి, ఆర్ దే రీడింగ్? వాళ్ళు చదువుతూ ఉన్నారా? మనం ఇంటికి రాగానే ఫాదర్ పిల్లల గురించి అడుగుతున్నాడు అనుకోండి, ఆర్ దే రీడింగ్? వాళ్ళు చదువుతూ ఉన్నారా? ఎస్ అన్నారు అనుకోండి, ఎస్ దే ఆర్ రీడింగ్ అని. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా అడగచ్చు, వాట్ ఆర్ దే రీడింగ్? వాళ్ళు ఏమి చదువుతూ ఉన్నారు? అంటే వాళ్ళు సబ్జెక్ట్ చదువుతున్నారా, న్యూస్ పేపర్ చదువుతున్నారా, స్టోరీ బుక్ చదువుతున్నారా? సో ఆ రకంగా మనం ఇక్కడ క్వశ్చన్స్ వేయచ్చు. ఇంకొకటి నేను చెప్పిన ప్రకారం ఐ వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ కు యామ్ అనేది మనం ముందు హెల్పింగ్ వర్బ్ వాడతాం. యామ్ ఐ డూయింగ్ కరెక్ట్లీ? నేను సరిగ్గానే చేస్తున్నాను అంటే నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి. నేను
ఎదుటి వాళ్ళని అడుగుతున్నాను అనుకోండి, యామ్ ఐ డూయింగ్ కరెక్ట్లీ, నేను సరిగ్గా చేస్తూ ఉన్నానా? అప్పుడు వాళ్ళు ఎస్ యు ఆర్ డూయింగ్ కరెక్ట్లీ అనేటటువంటి జవాబు చెప్పవచ్చు. అప్పుడు హౌ యామ్ ఐ డూయింగ్, నేను ఎలా చేస్తున్నాను. హౌ అంటే ఇక్కడ ఎలా, హౌ అంటే ఏంటంటే ఎలా. హౌ యామ్ ఐ డూయింగ్, నేను ఎలా చేస్తూ ఉన్నాను. సో నేను ఏదైతే పని చేస్తున్నానో ఎలా చేస్తున్నాను అని ఎదుటివాళ్ళని అడగటానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే షీ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈజ్ వస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. సో ఈజ్ షీ ప్రాక్టీసింగ్, ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉందా అంటే ఆమె సాధన చేస్తూ ఉందా. ఇది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్, లేదా నో అని చెప్పాలనుకోండి, నో షీ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్. సో అప్పుడు మనకు ఎస్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్ అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ షీ ప్రాక్టీసింగ్, ఆమె ఏమి సాధన చేస్తూ ఉంది. అంటే ప్రాక్టీసింగ్ అనేది మ్యూజిక్ ప్రాక్టీస్ చేయొచ్చు, డాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు వాట్ ఈజ్ షీ ప్రాక్టీసింగ్, ఆమె ఏమి సాధన చేస్తూ ఉంది. అలానే మనం వేర్ ఈజ్ షీ ప్రాక్టీసింగ్, ఆమె ఎక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. సో ఇలా. అలానే వి వచ్చినప్పుడు మీకు చెప్పాను ఇది ప్లూరల్ కాబట్టి మనకు హెల్పింగ్ వెర్బ్ గా ఆర్ వస్తుంది. సో ఆర్ వి సాల్వింగ్ ఇన్ ఏ రైట్ వే. లెట్ అస్ సే వి అంటే మనం అనుకోండి, లేదా మేము. సో మేము ఒక ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మేము ఇలా అడుగుతున్నాం అనుకోండి, ఆర్ వి సాల్వింగ్ ఇన్ ఏ రైట్ వే, మేము సరైన పద్ధతిలోనే సాల్వ్ చేస్తున్నామా అని ఎదుటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఒక టీచర్ని అడిగారు అనుకోండి, అప్పుడు ఎస్ యు ఆర్ సాల్వింగ్ ఇన్ ఏ రైట్ వే అనొచ్చు, నో యు ఆర్ నాట్ సాల్వింగ్ ఇన్ ఏ రైట్ వే అని కూడా అనొచ్చు. సో ఇలా మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ లో అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి చెప్పినప్పుడు ఇలా ఉపయోగించవచ్చు. ఇట్ అంటే అది అనేటటువంటి మీనింగ్ లో వాడినప్పుడు ఇక్కడ ఇట్ అనేది మనకు ఏకవచనం కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. సో ఈజ్ ఇట్ మూవింగ్, సో ఇది ప్రజెంట్ పార్టిసిపల్. ఈజ్ ఇట్ మూవింగ్, అది కదులుతూ ఉందా. ఎస్ ఇట్ ఈస్ మూవింగ్, అవును అది కదులుతూ ఉందని చెప్పచ్చు. నో ఇట్ ఈస్ నాట్ మూవింగ్. సో ఈజ్ ఇట్ మూవింగ్, ఇట్ అనేది ఇక్కడ మనకు సింగులర్ కాబట్టి సో ఇక్కడ ఈజ్ వచ్చింది. ఈజ్ ఇట్ మూవింగ్, అది కదులుతూ ఉందా. ఎస్ ఇట్ ఈస్ మూవింగ్, అవును అది కదులుతూ ఉంది అని చెప్పచ్చు. నో ఇట్ ఈస్ నాట్ మూవింగ్, అది లేదు అది కదలట్లేదు అని చెప్పచ్చు. సో ఈజ్ ఇట్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. సో ఇది ఈజ్ ఇట్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్, అది మూవ్ అవుతుంది అనుకోండి, ఒక టాయ్ ఒక కదులుతూ ఉంది అనుకోండి, ఈజ్ ఇట్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్, అది సరి అయినటువంటి దిశలోనే కదులుతూ ఉందా. సో ఇలా మనం క్వశ్చన్స్ వేయచ్చు. అలాగే మనకు ఈజ్ ఇట్ మూవింగ్ అన్నప్పుడు ఎస్ అన్నప్పుడు హౌ ఈజ్ ఇట్ మూవింగ్, అది ఎలా కదులుతూ ఉంది అలా చెప్పచ్చు. అదే రకంగా ఈజ్ హీ రిపీటింగ్, అతడు రిపీట్ చేస్తూ ఉన్నాడా, అంటే అతడు ఏదైతే పని ఉందో మళ్ళీ చేస్తూ ఉన్నాడా. రిపీటింగ్ అంటే అదే కదా, ఈజ్ హీ రిపీటింగ్. సో అలానే ఒకవేళ రిపీట్ చేస్తుంది ఎస్ హీజ్ రిపీటింగ్ అన్నాం అనుకోండి, వై ఈజ్ హీ రిపీటింగ్, అతడు ఎందుకు రిపీట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వాట్ ఈజ్ హీ రిపీటింగ్, అతడు ఏమి రిపీట్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా మనం ఇంగ్లీష్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేదా ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి మనం క్వశ్చన్స్ను అడగచ్చు. అంటే మన ముందు ఒక కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనులు కానీ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని ఉపయోగించినప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ హ్యావ్ ఆర్ హ్యాజ్ తో ప్రశ్నలు ఎలా రూపొందించాలో మనం నేర్చుకుందాం. సో మనకు తెలుసు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చినప్పుడు మనం టెన్సెస్ పరంగా మాట్లాడుకున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వాడతాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది. అంటే V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. V3 ఈజ్ పాస్ట్ పార్టిసిపల్.
వెర్బ్ యొక్క మూడవ రూపము. సో మనకు తెలుసు ఒక వెర్బ్ గో అని తీసుకున్నట్లయితే గో, వెంట్ అండ్ గాన్. సో ఇది వెర్బ్ యొక్క మూడవ రూపము. ఇది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది వెర్బ్ యొక్క మూడవ రూపము. సో మనకు హ్యావ్, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నప్పుడు, సో హ్యావ్ అనేది ఫస్ట్ పర్సన్ ఐ, వీకి వస్తుంది. అలాగే సెకండ్ పర్సన్లో యూ, మళ్ళీ థర్డ్ పర్సన్లో దే అనేటటువంటి సబ్జెక్టులకు హ్యావ్ అనేది వస్తుంది. హ్యావ్ అనేది మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు మరియు దే వీటికి వస్తుంది. అలాగే హ్యాస్ అనేది థర్డ్ పర్సన్లో సింగులర్గా ఉన్నటువంటి సబ్జెక్టులకు వస్తుంది. సో హీ, షీ, ఇట్. ఇది మనం ఆల్రెడీ టెన్సెస్ నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈ హ్యావ్ కానీ హ్యాస్ కానీ మనం ఉపయోగించేటప్పుడు, ప్రశ్నల్లో ఉపయోగించేటప్పుడు సో ఈ ప్రొనౌన్స్కు మాత్రమే మనం ఉపయోగించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు దీని యొక్క ఫార్మెట్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది మనం ఫస్ట్ రాసి ప్లస్ సబ్జెక్టు ప్లస్ V3. సో ఏదైనా క్వశ్చన్ను మనం ఫార్ములేట్ చేసేటప్పుడు, ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ముందుగా రాసి ఆ తర్వాత సబ్జెక్ట్ రాసి ఆ తర్వాత V3 అనేది మనం ఉపయోగించాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జనరల్గా మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇప్పుడే పూర్తయినటువంటి పనులు కానీ ఇంతకుముందు పూర్తయినటువంటి పనుల గురించి మాట్లాడతాము. ఇక్కడ ఆ పని కంటే కూడా మనకు పూర్తవటం ఏదైతే ఉందో, రిజల్ట్ ఏదైతే ఉందో అది ముఖ్యమైనప్పుడు అది ఉపయోగిస్తాము. అంటే ఆ పని యొక్క టైమింగ్ కంటే కూడా మనం పని పూర్తయినటువంటి ఆ రిజల్ట్ గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. సో కాబట్టి మనం ఎక్కువగా జస్ట్ ఇప్పటికంటే కొంచెం ముందుగా పూర్తయినటువంటి పనులను కానీ లేదా ఇంతకుముందు పూర్తయినటువంటి పనులు పాస్ట్లో కానీ అక్కడ స్పెసిఫిక్ టైమింగ్తో సంబంధం లేనప్పుడు కానీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ హ్యావ్ యూ డన్ ద గివెన్ వర్క్. సో యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి యూ అనే సబ్జెక్టుకు హ్యావ్ అనేది మనం ఉపయోగించాలి. హ్యావ్ యూ డన్. ఎందుకంటే ఇక్కడ డూ అనేటటువంటి వెర్బ్ యొక్క మొదటి రూపము డూ, డిడ్ మరియు డన్. సో ఇది వెర్బ్ యొక్క మూడవ రూపము. హ్యావ్ యూ డన్ ద గివెన్ వర్క్. సో నీవు ఇచ్చినటువంటి పనిని చేశావా అంటే ఇది పని యొక్క ఫలితం గురించి ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఆ పని పూర్తయిందా లేదా అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది టైమింగ్ కంటే కూడా. సో అలానే హ్యావ్ దే స్టడీడ్ ద ప్రాబ్లం. దే అనేది సబ్జెక్ట్. ఇక్కడ మీకు ఇంతకుముందు ఇక్కడ చెప్పినప్పుడు దే అన్నప్పుడు హ్యావ్ వస్తుంది కాబట్టి మొట్టమొదట హ్యావ్ అనేది తీసుకున్నాం. హ్యావ్ దే స్టడీడ్, స్టడీడ్ ద ప్రాబ్లం. వాళ్ళు ఆ సమస్యను చదివారా లేక అధ్యయనం చేశారా, పూర్తిగా స్టడీ చేశారా అనేది అడుగుతున్నాం. సో ఇలా మీరు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ క్వశ్చన్ మొదలైనప్పుడు దీన్ని ఏమంటారంటే ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటారు. అంటే జవాబు ఎస్ కానీ నో కానీ వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. హ్యావ్ యూ డన్ ద గివెన్ వర్క్? ఎస్, ఐ హ్యావ్ డన్ ద గివెన్ వర్క్. లేదా ఐ హ్యావ్ నాట్ డన్ ద గివెన్ వర్క్. హ్యావ్ దే స్టడీడ్ ద ప్రాబ్లం? ఎస్, దే హ్యావ్ స్టడీడ్ ద ప్రాబ్లం ఆర్ దే హ్యావ్ నాట్ స్టడీడ్ ద ప్రాబ్లం. అంటే మీకు ఎస్ కానీ నో కానీ ఆన్సర్ చెప్తే సరిపోతుంది కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. అలా కాకుండా ఇంకొక క్వశ్చన్ ఫార్మాట్ ఏముంటుంటాయంటే WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే వాట్, వేర్, వై, హూ ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు. సో దీన్నే హ్యావ్ యూ డన్ అన్నప్పుడు వాట్ హ్యావ్ యూ డన్. సో వాట్ అనేది ముందు యాడ్ చేస్తే హ్యావ్ యూ డన్ నీవు పని చేసావా అని అడుగుతున్నాము. వాట్ హ్యావ్ యూ డన్ అంటే నీవు ఏమి పని చేసావు.
అంటే ఇది పూర్తయినటువంటి పని. సో అలానే వేర్ హ్యావ్ యూ డన్ దట్ వర్క్. సో ఇక్కడ హ్యావ్ యూ డన్ ద వర్క్ అంటే నీవు పని పూర్తి చేసావని. వేర్ హ్యావ్ యూ డన్ ద వర్క్, నీవు ఎక్కడ పని చేసావు. అలానే హ్యావ్ యూ ఎవర్ గాన్ టు దట్ ప్లేస్ అంటే ఇక్కడ హ్యావ్ యూ గాన్ టు దట్ ప్లేస్ అన్నారు అనుకోండి, అంటే ఇది గోకు మూడవ రూపం, గో వెంట్ గాన్. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు దట్ ప్లేస్, నువ్వు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళావా. ఎవర్ అనేది వచ్చినప్పుడు ప్రజెంట్ పార్టిసిపల్ మనం ఉపయోగిస్తాము. అలాగే జస్ట్ అనేటటువంటిది వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. హ్యావ్ యూ జస్ట్ ఫినిష్డ్ యువర్ వర్క్ అలా ఉపయోగించినప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఉపయోగిస్తాము. హ్యావ్ యూ ప్రెజెంటెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్ అంటే ఇంకా. హ్యావ్ యూ ప్రెజెంటెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్, నీవు ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇంకా ప్రజెంట్ చేసావా. ఇంకా ప్రజెంట్ చేశాను లేదు అనేటటువంటి జవాబుగా వస్తుంది. ఎస్ ఐ హ్యావ్ ప్రెజెంటెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, లేదా నో ఐ హ్యావ్ నాట్ ప్రెజెంటెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్. సో ఎట్ అనేటటువంటి ఈ వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇది ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు యూ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చింది కాబట్టి మన ముందు హ్యావ్తో ఇది బదులైంది. అలాగే ప్రెజెంట్ అనేటటువంటి వెర్బ్ యొక్క మూడవ ఫామ్ ప్రెజెంటెడ్, అందువల్ల ఇది ప్రెజెంటెడ్ అని వచ్చింది. అలాగే హ్యావ్ యూ కంప్లీటెడ్ హోంవర్క్ ఎట్. సో మనం ఇంట్లో అడుగుతూ ఉంటాం కదా, నీవు హోంవర్క్ పూర్తి చేసావా ఇంకా. సో హ్యావ్ యూ కంప్లీటెడ్ హోంవర్క్ ఎట్, అప్పుడు ఏమంటాము, ఎస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, నో ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై హోంవర్క్, లేదా ఎస్ కానీ నో కానీ అంటాము. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్. సో ఇక్కడ ఏంటంటే లీవ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. సో లీవ్, లెఫ్ట్ ఇది పాస్ట్ పార్టిసిపల్ ఇక్కడ. సో ఇది వెర్బ్ యొక్క మొదటి రూపము, సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, ఇది మీకు పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్, నీవు నీ ఉద్యోగాన్ని వదిలేసావా. సో ఇది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలా కాకుండా వై హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్, సేమ్ దీనికే మనం వై అనేది యాడ్ చేసాం. ఎందుకు నీవు జాబ్ను వదిలేసావు. ఇది ఎప్పుడు వస్తుంది, హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్ అంటే ఎస్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరేం అడుగుతారు, వై హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్, నువ్వు ఎందుకు జాబ్ను వదిలేసావు అంటే ఏదైనా మనం రీజన్ చెప్తాము. అంటే మనకు ఆ జాబ్ నచ్చకను, లేదా మనం దానికంటే బెటర్ ప్లేస్మెంట్ ఏదైనా వచ్చినప్పుడు వెళ్తున్నాం అనేది చెప్తాము. సో అలానే వెన్ అనేది యాడ్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ దానికి హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్కు వెన్ హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ జాబ్, నీవు ఎప్పుడు ఉద్యోగాన్ని వదిలేసావు. సో ఇలా మనం క్వశ్చన్స్ హ్యావ్ హ్యాజ్తో మనం ఉపయోగించవచ్చు. అలానే హ్యాజ్ హీ మెట్ హిస్ పేరెంట్స్. సో మీరు ఇక్కడ హ్యాజ్ అనేది ఇక్కడ వచ్చింది. హ్యాజ్ అనేది మీకేం చెప్పాను, హ్యాజ్ అనేటటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్కు వస్తుంది. సో హీ, షీ, ఇట్, సో ఇవి వచ్చినప్పుడు మనం హ్యాజ్ వాడాలి. సో మెట్ అంటే ఏంటంటే మీట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. సో మెట్ వెర్బ్ యొక్క రెండవ రూపము, మెట్ వెర్బ్ యొక్క మూడవ రూపము. హ్యాజ్ హీ మెట్ హిస్ పేరెంట్స్, అతని యొక్క పేరెంట్స్ను కలిశాడా. ఇక్కడ ఈ యాక్షన్ యొక్క ఒక పని యొక్క రిజల్ట్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కానీ టైమింగ్ కాదు. సో ఇక్కడ అలాంటిది అడగాల్సినప్పుడు మనం వెన్ అనేది పెట్టుకున్నాం. వెన్ హ్యాస్ హీ మెట్ హిస్ పేరెంట్స్, ఎప్పుడు అతడు తన యొక్క పేరెంట్స్ను కలిశాడు. వేర్ హ్యాస్ హీ మెట్ హిస్ పేరెంట్స్, అతడు తన పేరెంట్స్ను ఎక్కడ కలిశాడు. సో ఇలా. సో ఇదైతేనే మనకు ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనం స్పెసిఫిక్గా మనం WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటుంది. అలాగే హూ హ్యాస్ మెట్ హర్. సో హూ అంటే ఎవరు ఆమెను కలిశారు. సో ఈ కలవటం అనేది ఒక టైమింగ్, తర్వాత ఎప్పుడు జరిగింది అనటం కంటే కూడా మనకు ఈ ప్రస్తుతానికి అంతకంటే ముందు టైంలో ఎప్పుడు, సో ఈ ఎలా కలిశారు అన్న దాని మీదనే ప్రాధాన్యత వచ్చినప్పుడు హూ హ్యాస్ మెట్ హర్ అనొచ్చు. అలానే హ్యాస్ హీ స్పోకెన్ టు హిమ్ ఎట్. సో ఆమె అతనితో ఇంకా మాట్లాడిందా. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఎట్ వచ్చినప్పుడు కూడా
మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ క్వశ్చన్ ఉంటుంది. హ్యాస్ షీ స్పోకెన్ టు హిమ్ ఎట్, సో ఆమె అతనితో ఇంకా మాట్లాడిందా. సో వెన్ హ్యాస్ షీ స్పోకెన్ టు హిమ్, ఎప్పుడు ఆమె అతనితో మాట్లాడింది. సో ఇలా మీరు ఒక ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను మనం WH క్వశ్చన్స్గా ఎలా మారుస్తున్నాము అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో అలానే ఇక్కడ మీకు దే వచ్చినప్పుడు హ్యావ్ దే హ్యాడ్ మీల్స్, అంటే వాళ్ళు భోజనం చేశారా. సో జనరల్గా ఇక్కడ హ్యాడ్ అని రాసింది కూడా మనకు ఇది హ్యాజ్, ఓకే, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రెండో ఫామ్ ఏంటి హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్. అలానే హ్యావ్ కూడా ఏంటి హ్యాడ్, హ్యాడ్. ఇది 3 ఫార్మ్స్. కాబట్టి హ్యావ్ దే హ్యాడ్ మీల్స్. సో ఇది మూడవ వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని ఇక్కడ మనం ఉపయోగించాము. హ్యావ్ దే హ్యాడ్ దేర్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారా. ఎస్ ఐ హ్యాడ్, ఇక్కడ నో అలా కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఎస్ దే హ్యావ్ హ్యాడ్ మీల్స్, నో దే హ్యావ్ నాట్ హ్యాడ్ మీల్స్. సో ఇక్కడ మనకు నో అనేటటువంటి జవాబు మనం చెప్పినప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే దే హ్యావ్ లెట్ us say నాట్ హ్యాడ్, ఓకే, మీల్స్ అని ఇలా రాసేవారు అనుకోండి. సో ఇది ఎలానో చూడాలి, అంటే ఈ హ్యావ్ కోను ఈ మూడవ రూపానికి మధ్యలో మనం నాట్ అనేది యాడ్ చేయాలి. సో ఇట్లా మనం హ్యావ్ దే ఫినిష్డ్ దట్ టాస్క్ ఆల్రెడీ, సో వాళ్ళు ఆ పనిని ఆల్రెడీ పూర్తి చేశారా. సో ఈ ఆల్రెడీ అనేటటువంటి ఇక్కడ మనకు ఈ వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఆ ప్రశ్న ఉంటుంది. హ్యావ్ దే విజిటెడ్ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్ను దర్శించారా. ఇక టైమింగ్ కంటే కూడా ఈ విజిటెడ్ అనేటటువంటి టాస్క్ రిజల్ట్ ఇంపార్టెంట్. ఎస్ దే హ్యావ్ విజిటెడ్ హైదరాబాద్, నో దే హ్యావ్ నాట్ విజిటెడ్ హైదరాబాద్. లేదా షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే దే హ్యావెంట్ విజిటెడ్ హైదరాబాద్. హ్యావ్ వి కంప్లీటెడ్ టూ ఎర్లీ, సో ఇక్కడ కూడా హ్యావ్ వి కంప్లీటెడ్ టూ ఎర్లీ, ఇక్కడ వి వచ్చినప్పుడు మీకు ఏం చెప్పానంటే హ్యావ్ వస్తుంది. సో కంప్లీటెడ్. హ్యావ్ వి కంప్లీటెడ్ టూ ఎర్లీ, మనం చాలా త్వరగా పూర్తి చేసామా. జనరల్గా మనం ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు యాజ్ ఏ గ్రూప్ ఒక పని పూర్తి చేసామనుకోండి, సో అప్పుడు మనం హ్యావ్ వి కంప్లీటెడ్ టూ ఎర్లీ. సో హ్యావ్ ఐ రిటర్న్ మై నేమ్, సో జనరల్గా మనం అప్లికేషన్ నింపినప్పుడు అది నింపగానే మళ్ళీ వెంటనే అడుగుతాము హ్యావ్ ఐ రిటర్న్, సో రోట్ రిటర్న్ మై నేమ్, నా పేరు రాశానా, లేకుంటే హ్యావ్ ఐ డన్ మై సిగ్నేచర్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ అని మళ్ళీ మనం డౌట్ కొద్దీ అడుగుతాము. సో వాట్ హ్యావ్ వి కంప్లీటెడ్, సో మనం ఏమి పూర్తి చేసాం అంటే మనకు చాలా టాస్క్లు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఏమనుకుంటాము, మనం ఏమేమి పనులు పూర్తి చేసాము, వాట్ హ్యావ్ వి కంప్లీటెడ్. సో కాబట్టి ఒక పని యొక్క రిజల్ట్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు టైమింగ్ కంటే కూడా మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించవచ్చు. దాంట్లో ప్రశ్నలు ఇలా వాడచ్చు. హ్యాస్ హీ వర్క్డ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 5 years, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇంకొకటి కూడా అనుకున్నాం, ఒక టైమింగ్ డ్యూరేషన్ కూడా మనం ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లలో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో కూడా మనం జనరల్గా ఫర్ కానీ సిన్స్ కానీ వాడతాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, ఫర్ అనేది మనకు పీరియడ్ ఆఫ్ టైంను మెన్షన్ చేసినప్పుడు ఫర్ వాడతాము. అలాగే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంను ఉపయోగించినప్పుడు చెప్తాము. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే మనం ఏదైనా మీరు అవర్స్లో చెప్పినా, లేదా డేస్లో చెప్పినా, లేదా వీక్స్లో చెప్పినా ఇది పీరియడ్ ఆఫ్ టైం, లేదా మంత్స్లో చెప్పినా, లేదా ఇయర్స్లో చెప్పినా ఇది దిస్ బికమ్స్ పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్గా టైం ఏంటి, లెట్ us say 5 AM, లేకుంటే ఎగ్జాక్ట్ డే ఏంటి, లెట్ us say మండే. సో ఇలా మనం ఎగ్జాక్ట్గా మంత్ ఏంది, సమ్ జూన్, ఓకే, 2020, ఎగ్జాక్ట్ ఇయర్ ఏంటి 2025, సో ఇది 2019. సో ఇలా ఉన్నప్పుడు మనం ఫర్ కానీ సిన్స్ కానీ ఇలా ఉపయోగిస్తాం.
ఇదే మనం హ్యాస్ హీ వర్క్డ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ ఓకే మనం 2015 అని కూడా చెప్పచ్చు. సో హౌ మచ్ మనీ హ్యాస్ హీ స్పెండ్ టుడే. జనరల్గా ఇది హౌ మచ్ అనేది పక్కన పెడితే హౌ మచ్ మనీ అనేది సో సో ఇక్కడ మనం సో హ్యాస్ హీ స్పెంట్ అంటే అతడు ఖర్చు పెట్టాడా, అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు, హౌ మచ్ మనీ హ్యాస్ హీ స్పెంట్ టుడే, ఈ రోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు, హౌ మచ్ అంటే ఎంత. అలానే హౌ లాంగ్ హ్యాస్ హీ వెయిటెడ్ హియర్. సో జనరల్గా మనం అడిగినప్పుడు ఫస్ట్ మనం ఇలా అడగచ్చు, హ్యాస్ హీ వెయిటెడ్ హియర్, అతడు ఇక్కడ వేచి ఉన్నాడా అంటే వెయిట్ చేస్తూ ఉన్నాడా. వెంటనే మనం అడుగుతాం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, హౌ లాంగ్ హ్యాస్ హీ వెయిటెడ్ హియర్. అట్లాగే హ్యావ్ యూ ఆన్సర్డ్, నీవు ఆన్సర్ చేసావా అని నేను అడుగుతాం. వెంటనే తర్వాత ఏమడుగుతాము, హౌ మెనీ క్వశ్చన్స్ హ్యావ్ యూ ఆన్సర్డ్. కాబట్టి ఈ క్వశ్చన్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చిన తర్వాత మనకు సబ్జెక్టు రాసుకొని తర్వాత మనం పాస్ట్ పార్టిసిపుల్ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఛానల్ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.